మనం గత కొద్ది రోజులుగా ఒక్కొక్క రాశి వారు చేసిన రుణాల బాధ తొలగడానికి, చేసిన రుణాలు త్వరితగతిన తీర్చడానికి, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి, ఆదాయం పెరగడానికి పాటించాల్సినటువంటి కనీస నియమాలు, పరిహారాల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సింహరాశి మరియు కన్యా రాశి వారు చేసిన రుణాలు తీరడం కోసం జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యగ్రహం అయితే ధన లాభాధిపతి, అంటే 2వ ఇంటికి మరియు 11వ ఇంటికి అధిపతి బుధగ్రహం. కాబట్టి సింహరాశి వారికి ఆదాయం బాగుండాలి, అభివృద్ధి జరగాలి, చేస్తున్న పనులు సునాయాస విజయం కలగాలి, మంచి లాభాలు చేతికి అందాలి అని చెప్పి అనుకుంటే ప్రధానంగా వారు బుధగ్రహం యొక్క పూజాది కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ మహావిష్ణువుల వారిని మరియు గణపతిని ఎంత ఎక్కువగా జీవితాంతం వీరు పూజిస్తుంటే వీరికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి. ఒక స్థిరమైన ఆదాయం కావాలి, రెగ్యులర్గా ఒక జీతం కావచ్చు, వ్యాపారంలో లాభాలు కావచ్చు, లేదా చేస్తున్న పనుల్లో డబ్బు కావచ్చు, స్థిరంగా రావాలి అని చెప్పి కోరుకునేవారు. ప్రతి నిత్యం కూడా చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి కావాలని చెప్పి కోరుకునేవారు. ప్రధానంగా ఏంటంటే బుధగ్రహం యొక్క వీరికి ఆశీస్సులు కావాలి కాబట్టి యథాశక్తిగా బుధ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ, అదేవిధంగా గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా సింహరాశి వారు పఠిస్తూ ఉండడం, మహావిష్ణువు వారిని మరియు మహాగణపతిని ఇద్దరిని కూడా యథాశక్తిగా పూజించడం చాలా మంచి పరిహారంగా వీరికి చెప్పవచ్చు.